మొన్నటి వరకు అమరావతి శ్మశానం అది మునిగిపోతుంది, పులస చేపలు దొరుకుతున్నాయి అన్నారు. ఇప్పుడు నిన్నటి చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఒకప్పుడు ఇది ప్రజా రాజధాని అని చెప్పి అన్నారు అందరూ. వీళ్ళు ఏమన్నారు, వైసీపీ వాళ్ళు కమ్మ రాజధాని అన్నారు. కమ్మ రాజధాని అని చెప్పని ఇవాళ కొత్తగా ఒక నాటకానికి తెరలేపాడు. మేము వస్తే మళ్ళీ రాజధానికి, మేము వస్తే రాజధాని ఇక్కడే పెడతామని చెప్పని. నందిగం సురేష్ అనేవాడు కొన్ని వేల ట్రక్కులు గ్రావెలు కానీ పైపులు కానీ అన్ని తగలబెట్టి అన్ని చేశారు కదా. మళ్ళీ ఇల్లు వచ్చాడు అక్కడ వాడు ఉండే అనంతపురం ఎమ్మెల్యే. వాడేమన్నాడు, బిల్డింగ్లు మొత్తం పడగొట్టి ఆక్వా, ఈయన చంద్రబాబు నాయుడు ఆక్వా అంటే ఆయన ఆక్వా అంట, ఆక్వా పెట్టి మామూలుగా రొయ్యలు పెంచుతారంట. మరి వీళ్ళని ఎట్లా నమ్ముతారు? గంటకో మాట గంటకో సారి వీళ్ళకంటే పెద్దాపురం వాళ్ళు చాలా బెటర్. పెద్దాపురం అంటే నీకు తెలుసు, నా వాడికి తెలుసు. సజ్జల రామకృష్ణ పెద్దాపురం అంటే ఇంటి ఇలా మార్కెట్లో ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. నేనే ఈడోడికి ఓటు లేదు, ఒక కార్పొరేటర్ కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ఈడు సకల శాఖ మంత్రి వచ్చాడు. నేను చెబితే జగన్ చెప్పినట్టు, జగన్ చెబితే నేను చెప్పినట్టేంటి, నేను చెబితే జగన్ చెప్పినట్టు అన్నాడు. అంటే అది అర్థం ఏంటి? జగన్కి ఏం లేదనా? నేను చెబితే జగన్ చెప్పినట్టే అన్నాడు. తప్పు కదా? వాలొచ్చు ఒక మాజీ ముఖ్యమంత్రి. నేను చెప్తే జగన్ చెప్పినట్టంటే జగన్ బయటికి రాడా? ఎక్కడ కూడా జగన్ ప్రజల్లోకి వచ్చే పరిస్థితే లేదు. కాబట్టి ఏదో దొంగ యాక్షన్ చేసి మళ్ళీ ఇదే రాజధాని, ఇదే రోడ్లు వేస్తాను వాళ్ళు పైపులను తగలబెట్టారు. గ్రావాల మొత్తం నందిగం సురేష్ లాట్లు ఎన్నిసార్లు ఎత్తుకొని వెళ్ళారు రోడ్లు తోముకొని. మళ్ళీ బాబు గారు వచ్చి రోడ్లు మొత్తం బాగు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే రాజధానిలో కొద్దిగా వర్షాలు పడి పొల్లాగిని 3 సంవత్సరాలు మొత్తం ఇస్తారు రాజధాని రైతుల ప్లాట్లు. హ్యాపీగా నమ్మకం ఉంది. వీళ్ళు వస్తే అది ఏమీ లేదుగా, పిస్తమ్మా పిచ్చి కట్ట ఎవడు రాజధాని రానియకుండా జనాన్ని కొట్టి పంపించారు. ఇప్పుడున్న సెక్రటరియట్ చాలదన్నారు. మళ్ళీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడున్న సెక్రటరియట్ చాలు అంటున్నారు. నాగార్జున యూనివర్సిటీ దగ్గర అమరావతి ఏర్పాటు చేయాలంటున్నారు. అసలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారండి. వాళ్ళ చేతి మేము చేసేది ఏంది? 164 సీట్లు ఉండాలి. మేము 11 సీట్లు అసెంబ్లీ రాకుండా వాడు బయట కూర్చొని ఎక్కడో ఆ దొంగదావల్లో కూర్చొని రూముల్లో కూర్చొని వాడు చెప్పేది నాకు అర్థం కదా. మాకు బాబు గారు తెలియదా, లోకేష్ తెలియదా, పవన్ కళ్యాణ్ గారికి తెలియదా రాజధాని ఎలా ఏం చేయాలో? వీడు చెబితే చేస్తారా? ఇది అమరావతి యూనివర్సిటీ అని చెప్పి బిల్డింగ్ ఎట్లా ఉంది ఆక్వా. ఇప్పుడు రేపు పొద్దున దసరాకి మామూలుగా ఈ సిఆర్డీ బిల్డింగ్ ఎట్లా మీరు చూసారా? కట్టారు కట్టలేదు, అది కూడా గ్రాఫికేనా? లేదా దాని మీద దొక్కమని చెప్పండి. గ్రాఫిక్ అయితే నేను చూసాం. మనం రేపు దసరాకు ఓపెనింగ్ ఎలా ఉంది? సిఆర్డీ ఆఫీసు, ఐకానిక్ ట్రావెల్ ఎలా ఉంది? సచివాలయం ఉన్నాడు, సచివాలయం పెద్ద కడుతున్నారు. నీకెందుకు నాకు అర్థం? ప్రజలు నమ్మిచ్చారు కదా బాబు గారు. మిమ్మల్ని నమ్మి ఒక 100 ఎకరం ఇవ్వమని చెప్పి ఎక్కడన్నా, మిమ్మల్ని నమ్మి ఎక్కడన్నా ఆయన సొంత కాని పులివెందులో 100 ఎకరం ఇవ్వమని చెప్పు ఆఫీస్ కడతానికి. ఎందుకంటే ఎన్ని డోంగిరే మాటలు జనంలోకి వచ్చే పరిస్థితి లేక మాకు ఇదే రాజధాని, ఇది రాజధాని కాదన్నారు కదా. జనంలో వ్యతిరేకత ఎక్కువైపోయిందండి. వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. దయచేసి ఏంటంటే సామాన్యులు కూడా అర్థమైంది. ఇప్పుడు బెటర్ అనుకుంటారు. ఒకవేళ చంద్రబాబు గారు తప్పు చేస్తున్నట్టు ఉండొచ్చు కావచ్చు, కానీ ఇతనికంటే 100 రెట్లు బెటర్. ఇది మరి అరాచకం కదా జగన్ది. అందుకని చెప్పి ఎక్కువ జనం అందులోకి బాబు గారు తోడుగా కుర్చీ చేయడంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇద్దరు కలిసి ఇతను ఏడుండాడండి, ఇతను లేడు. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు కదా, వీళ్ళిద్దరు కలిసి సేపు అసలు జగన్కి 5 సీట్లు కూడా రావని చెప్పని అతను వైఎస్ఆర్ పార్టీగా అతనే చెప్పాడుగా 5 సీట్లు కూడా రావు జగన్ కని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన కట్టిన 17 మెడికల్ కాలేజీలు ఆగి చూడాలంటే ఆహా అని చెప్పి అనాలంట. ఆహా కాదు, అక్కడ ఫీల్డ్ ప్యూలు లేవు, అక్కడ ఫీల్డ్ ప్యూలే లేవు. నిన్న కట్టారండి, నేను కాదంటలా. అన్ని పునాదులు వేశారు. మన రాజధాని కట్టలేదా? రాజధాని అసెంబ్లీ సమావేశాలు సచివాలయం కడితేనే అది ఏం కట్టలేదు అన్నారు. మన ఎక్కడ నడిపే గవర్నమెంట్ దాంట్లో నడిపింది. ఈ మెడికల్ కాలేజ్ ఏ స్టూడెంట్ చదివాడు? ఒక పేరు చెప్పండి. ఈ 17 మెడికల్ కాలేజీలో ఎవడన్నా ఒక స్టూడెంట్ పేరు చెప్పండి. ఈ కాలేజీలో నేను MBBS చదివాను అనేవాడు ఒక పేరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎలా జరిగింది? అప్పుడు ఎన్నిందంటే అంటే జనంలో ఏదో ఎత్తేసి సజ్జల రామకృష్ణ ప్రెస్ మీట్ పెట్టింది. జగన్ ఏమైనా అయిపోయాడు నాకు అర్థం కాదు. నేను జగన్ చెప్తే ఎంత నేనే అంటాను. అది ఈడోడు అంటే నాకు అర్థం. సజ్జలగాడు ఈడెవడో వస్తాకి? ఈడు వార్డు మెంబరా, ఎమ్మెల్సీయా? జగన్ అసలు జగన్ చెప్పడం నీ మాట. అప్పుడేమంటాడు వచ్చినప్పుడు? నేను చెప్పలేదు, వాడు ఎవడు పిచ్చినా కూడా చెప్పాడంట. సజ్జలగాడు చెప్పాడు నాకే సంబంధం, నేను అన్నానైంది అంటాడు. అప్పుడు కూడా తీసేస్తాడు. ఇవాళ సజ్జలు తప్పితే జగన్ అమ్మటి ఎవడన్నా వాళ్ళ చుట్టాలు కానీ, వాళ్ళ బాబాయిలు కానీ, వాళ్ళ నాన్నలు కానీ, వాళ్ళ పెదాలు కానీ, వాళ్ళ అక్కయ్య కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, వాళ్ళ మేనలు ఎవడన్నా ఒకడు ఉండాలా? ఎవడు లేడు. సజ్జలు తప్పితే ఎవడు లేడు. సజ్జల అంటే వాడు తెలుసు కాబట్టి మొత్తం లూపోలు. వాళ్ళ మేనమావ మైన్స్ డైరెక్టర్, సజ్జల మేనమావ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనింగ్స్ మొత్తం అతను తెలుసు. అందుకని సజ్జలుగా ఆ మైనింగ్లో కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దోపిడీ చేసుకుని ప్రెస్గా పెట్టుకున్నారు. 10 లక్షల కోట్లు దింగారండి. దిగిన తర్వాత వాళ్ళ మేనమావ సజ్జల మేనమావ. అందుకని సజ్జల దగ్గర ఆయుధం ఉంది బాబు జగన్ది. అందుకని చెప్పని సజ్జలు ఏమైనా మాట్లాడతారు. సజ్జలు చెప్పేది ఎవరండి? సజ్జలు ఎవరు అసలు నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రానికి ఎవరు? సజ్జలు ఏ పదం? సజ్జలకి పార్టీల పదం ఉందా క్రియాశీలకంగా? సలహాదారుడు అండి. సలహాదారుడు ఎవరండి? తమిళనాడులో స్టాలిన్ ఎవరిని పెట్టారు సలహాదారుడు మీకు చెప్పండి? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని వాళ్ళని. ఈ మంచి దొంగల సలహాదారులు పెట్టినది ఏమన్నా? ఇసే దొంగలనా, లెక్కర్ దొంగలనా సలహాదారులు పెట్టింది. పక్కన స్టాలిన్ ఎలాంటి వాళ్ళు పెట్టినాడు? రిజర్వ్ బ్యాంకు చైర్మన్ని, రిటైర్డ్ IAS IPS పెట్టుకున్నాడు. మన దగ్గర సలహాదారులు ఎవడు? ఆరణపేట జేబులు కొట్టేవాడు ఒకడు, బేడిపేట జేబులు కొట్టేవాడు ఒకడు. వీళ్ళ సలహాదారులు అండి. ఏముండే ఇవన్నీ మాటలు? ఇది ప్రజల్లోకి రాలేక
ఏదో ఒక కాన్సెప్ట్ రావాలి. ఎవరు నమ్మే పరిస్థితి లేరండి జనం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.